సార్ ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధము నరేంద్ర మోదీ గారు బంద్ చేశారు. ఎందుకు బంద్ చేశారు అనేది మీ మాటల్లో చెప్పండి సార్. ఆపరేషన్ సింధూర్ అనేది ముఖ్యంగా మన ఉగ్రవాద స్థావరాలను కూల్చేయడానికి మాత్రమే ఉద్దేశించబడింది. కానీ అది వాళ్ళ ప్రజలను ఎవరిని చంపడానికి కానీ లేకపోతే యుద్ధం ప్రకటించడానికి కాదు. మన వాళ్ళు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? ఉగ్రవాదుల వల్ల చనిపోయారు. ఆ ఉగ్రవాదుల స్థావరాలను కూల్చడానికి మాత్రమే ఆపరేషన్ సింధూర్ చేపట్టారు. కానీ పాకిస్తాన్ వాళ్ళని చంపడానికి కానీ ఆ ఉద్దేశించిన యుద్ధం కాదు. మన నరేంద్ర మోడీ గారి టార్గెట్ ఏదైతే ఉగ్రవాదుల స్థావరాలు కూల్చాలని ఉందో అది కూల్చేశారు. కూల్చిన తర్వాత అయినా కూడా మళ్ళీ వాళ్ళు మన ప్రజల మీద బాంబులు పేల్చడం, మన ప్రజల మీద చుట్టూ ఉన్న ఊర్ల మీద తుపాకులు చేసేసి బాంబులు వేసేసి మన వాళ్ళని ప్రజల్ని చంపారు. అందువల్ల మన వాళ్ళు యుద్ధం ప్రకటించి వాళ్ళ సైనిక స్థావరాలను కూల్చారు తప్ప మన నరేంద్ర మోడీ గారి ఉద్దేశము అక్కడ పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళని చంపాలనే ఉద్దేశం కాదు. సో మన టార్గెట్ ఏదైతే కంప్లీట్ అయిందో అది పూర్తి చేసుకున్నారు మోడీ గారు. అందువల్ల యుద్ధం ఆపాల్సి వచ్చింది. తర్వాత ఈ యుద్ధం కంటిన్యూ చేస్తే అనవసరంగా ఇప్పుడు మన ఇండియా అయితే ఏదైతే రైజింగ్లో ఉందో ఇప్పుడు అనవసరంగా అందరూ ప్రజలు బాధపడతారు. యుద్ధం వస్తే చాలా నష్టాలు జరుగుతాయి. అందువల్ల యుద్ధం ఆపేశారని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయితే బంద్ చేశారు. ఎందుకు బంద్ చేశారని అనుకుంటారు మీరు? ఎందుకంటే మన పాకిస్తాన్ యుద్ధం దొంగదారి ఎంతసేపు ఉన్నా వాళ్ళు మిస్ ఫైరింగ్ ఆపేయండి అని ట్రంప్ గారు చెప్పారు. అది ఫస్ట్ మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు డిసైడ్ చేస్తారు. వాళ్ళ భయం ఏంటంటే అమెరికా దగ్గర ఉన్న మిసైల్స్ కానీ చైనా దగ్గర ఉన్న మిసైల్స్ కానీ మనవి నిర్వీర్యం చేసేసారు. మన దగ్గర ఉన్న F-400 ఉంది కదా, 400S, దాన్ని ఫెయిల్ చేసారు. అంటే ఇప్పుడు అమెరికా కూడా నాసి రకము ఆయుధాలు ఉన్నాయి, చైనా దగ్గర ఉన్న నాసి రకం ఆయుధాలు ఉన్నాయి అనేది ప్రపంచానికి తెలియబోతుంది. ఇంకొక వారం రోజులు గడువిస్తే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా జరిగిపోతుంది. ఇది ముందే ఆపేదాము, మన ఆయుధాలు కూడా నాసి రకం అని ప్రపంచానికి తెలుస్తుంది, ఆపేదామని మధ్యవర్తిత్వం జోక్యం చేసుకొని దాన్ని ఆపేశారు. కానీ మోడీ కోరేదైనా మన భారతీయులుగా మీరు కూడా అందరు గౌరవించేది ఏంటంటే, మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే మనం ఖచ్చితంగా యుద్ధంలో మనమే విన్ అయినాం, మనమే గెలిచినాము. వాళ్ళే మనకు తలొంచిరు. అమెరికా కూడా మనకు తలొంచింది, మధ్యవర్తిత్వంగా తల ఉంచి వాళ్ళు ఆపేయండి అని రిక్వెస్ట్ చేసిరు. అయినా కూడా మోడీ తగ్గేదేలే అంటుండు. ఇప్పుడు పీఓకే ఇవ్వాల్సిందే, పీఓకే రావాలి, ఆ ఉగ్రవాదాన్ని అప్పచెప్పాలి. సార్ భారత్ యుద్ధం ఇప్పుడు బంద్ చేశారు. సో దేనికోసం బంద్ చేసిరు అని అనుకుంటున్నారు మీరు? మీ మాటలో చెప్పండి. ఇది ఖచ్చితంగా బంద్ చేసింది అయితే ఒక పాజిటివ్ నోట్ ఇండియా సైడ్ నుంచి బంద్ చేసి అనుకుంటున్నాను. ఈ ట్రంప్ మధ్యలో ఈ ఏదైతే చెప్పాడో ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ తీసుకొచ్చి, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తీసుకొచ్చి ఈ సీజ్ ఫైర్ను ఆపాడినాడు. అది కరెక్ట్ కాదనుకుంటున్నాను. ఎందుకంటే భారత్ అంత బలహీనంగా అయితే లేదు. ఇండియా యొక్క మోడీ యొక్క నేతృత్వంలో భారత్ అనేది బలంగా ఉంది. ఇది 100% ఇది మన సైడ్ నుంచి వెళ్తుంది. మన పేమెంట్ నిన్న కూడా ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా ఇది పీఓకే ఆర్ ఈ ఎవరైతే ఉగ్రవాదులు అయితే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ మన అలాంటి యాక్టివిటీస్ని చేస్తేనే తర్వాత డిస్కషన్స్ అని చెప్పారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం పై చేయన్నాం. కానీ ఇక్కడ లోయర్ హ్యాండ్ అయితే లేము. ట్రంప్ అయితే మిడిల్లో వచ్చి దీన్ని రెండింటి మధ్యలో ఈక్వాలిటీ చేస్తాం అని చెప్పాడు. కానీ అదైతే ఖచ్చితంగా అంటే నరేంద్ర మోదీ సార్ ఏదైతే పట్టుబట్టి బంద్ చేశారో యుద్ధాన్ని, దీంట్లో ట్రంప్ సార్ది కూడా హస్తం ఉంది అనేసి జనాలు అనుకుంటారు. సో మీరేమంటారు సార్? నా పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే భారత్ అంత అయితే బలహీనంగా లేదు. ముందు చెప్పినట్టు భారత్ బలహీనంగా లేదు. బట్ అందరికన్నా ముందు ట్రంప్ దీన్ని ట్వీట్ చేశారు. దాన్ని అందరూ ప్రజలు నమ్మే స్థాయికి వచ్చారు. బట్ నిన్న ప్రధానమంత్రి అయితే ఎప్పుడైతే క్లియర్గా మాట్లాడాడో దీని గురించి, సీజ్ ఫైర్ గురించి, సో ఇది వచ్చేసి పాకిస్తాన్ నుంచే రిక్వెస్ట్ వచ్చింది, పాకిస్తాన్ నుంచే మనం కాలబేరానికి వచ్చింది, ఇది బంద్ చేయాలనే రిక్వెస్ట్ వచ్చింది. మనం ఈ చేసిన దాడులు ఆషామాషిల దాడులు కాదు, మిసైల్ దాడుల్లో 9 స్పాట్స్ను ఎలా అయితే పెట్టుకొని చేసామో సో కంప్లీట్గా అలా చేసేసాం. సో 9 స్పాట్స్ అనేది మనం పర్ఫెక్ట్గా టార్గెటెడ్గా పెట్టుకొని చేసిన దాంతో ఖచ్చితంగా భయపడింది. వీళ్ళు డ్రోన్లు ఇసురుకుంటూ, మన దగ్గర మిసైల్స్ ఉన్నాయి, ఓకే, S-400 మిషన్స్ ఉన్నాయి. సో డ్రోన్స్ కంట్రోల్ చేస్తున్నాయి. డ్రోన్స్కి ఎవరు భయపడరు, సరిహద్దులో సైనికులు పోరాడుతున్నారు. నేను 100% అయితే ఇది ట్రంప్తో పాజిటివ్ నోట్ అయితే కాదు, 100% ఇది భారత్ అంతా. ఇది ఈ విషయంలో ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, ఒక హిందూస్ కాదు, అందరూ వచ్చేసి భారతదేశం వన్ అనే స్థాయిలో దీన్ని వచ్చేసి ఒకరు మన అనే స్థాయిలో ఫీలింగ్లో ఉన్నారు. కానీ ఇది ఒకరు ముగిచ్చారన్న ఇంకోటి ఏం లేదు. సార్ భారత్ యుద్ధం అనేది బంద్ చేశారు కదా నరేంద్ర మోదీ గారు. సో ఎందుకు బంద్ చేశారో మీ మాటలో చెప్పండి సార్. మోడీ గారు ఎప్పుడు కూడా మనం యాజ్ ఏ హిందూ డెమోక్రటిక్ కంట్రీగా మనం ఎప్పుడు శాంతియుతంగానే మనం ఉండాలనుకుంటాము.
కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా వారు టెర్రరిజము తర్వాత ఎంతసేపు నక్సలిజంతో బేస్గా తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి ఎంతసేపు మన ఇండియన్ ఎకానమీని పాడు చేయాలనుకుంటున్నారు. రీసెంట్గా కూడా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఆయన చాలా పాజిటివ్గా మన కంట్రీని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికి కూడా మన సాటర్డే ఫ్రైడే జరిగింది కదా 5 o'clockకి, అయినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు ప్రొవోక్ చేసేసి మన మీద కాల్పులు చేశారు. అయితే నన్ను అడిగితే అసలు యాక్చువల్గా మోడీ గారు ఇంతవరకు చాలా శాంతియుతంగా ఉన్నారు. కానీ ఇప్పుడు అసలు నన్ను అడిగితే టోటల్గా వాళ్ళని అటాక్ చేసేసి మొత్తం ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కడున్నా మొత్తం లేపేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నరేంద్ర మోదీ గారు బంద్ పాటించారు కదా, ఇది మొత్తానికి బంద్ పాటించినట్లేనా, లేకుంటే మళ్ళీ ఏమైనా మొదలు పెడతారా యుద్ధం? టెంపరీగా మనం ప్రస్తుతానికి వాళ్ళు కామ్గా ఉన్నంత వరకు మనం కామ్గా ఉంటాం. కానీ ఏ మాత్రం వాళ్ళు తేడా చేస్తే మాత్రం ఈసారి సీరియస్గా అటాక్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, భారత్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు నరేంద్ర మోదీ సార్ అయితే బంద్ చేశారు. ఎందుకని బంద్ చేశారు, మీ మాటలో చెప్పండి సార్. అంటే నరేంద్ర మోడీ గారు ఎందుకు బంద్ చేశారు అంటే, ఇప్పుడు మనకు యుద్ధం జరిగితే చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆర్థిక వ్యవస్థ ఎన్నో రకాలుగా నష్టపోతాం. కానీ మనం పాకిస్తాన్కు ఎదుర్కొన్నాం. మన తరహాలో వాళ్లకు మనం అంటే ఏంది అనేది ఈ యుద్ధంతో తెలిసి వచ్చింది. అంటే భారత్ తీరు కూడా పోవద్దు అన్నట్టు పాకిస్తాన్ కూడా అర్థమైంది. మనది ఎంతో శక్తి చూపించిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకపోవడం చాలా మనకు, అది ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదంటే ప్రతి ఒక్కటి రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు మనకు పెట్రోల్ కానీ ఇంధనం కానీ చాలా వరకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మోడీ గారు తీసుకోవడం చాలా మంచిది అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే ముచ్చటించారు ఎవరెవరు పాకిస్తాన్ వాళ్ళు, మన భారత్ వాళ్ళు, ఇంకా ట్రంప్ సారు అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ముచ్చటించారు, బంద్ చేయాలని ముచ్చటించుకున్నారు. మళ్ళీ బంద్ చేసినా కూడా తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ప్రతిచర్య చేస్తూనే ఉన్నారు. సో దీని గురించి ఏమంటారు? అది కరెక్ట్ కాదు. పాకిస్తాన్ ఎప్పుడు మాట తప్పడం దాని కొత్తనేం కాదు. మనకేందంటే మనం మాట మీద ఉంటాం, పాకిస్తాన్ మాట మీద ఉండదు. కాకపోతే ట్రంప్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇద్దరు ఆపేయండి, ఎందుకంటే ఇద్దరికి ఇబ్బంది కాకుండా ఉంటుందని ట్రంప్ మాట్లాడడం కూడా కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు ట్రంప్ మాట కూడా మన భారత్ తిన్నది, కానీ పాకిస్తాన్ కొంచెం వినలే. భారత్ పాకిస్తాన్ మొన్నటి వరకు యుద్ధం కొనసాగించారు. సో ఇప్పుడు నరేంద్ర మోదీ సార్ బంద్ చేసిర్రు. సో బంద్ చేయడం వలన భారత్కి మంచి జరుగుతుందంటారా, చెడు జరుగుతుందంటారా? భారత్కు బంద్ చేయడం వలన మంచి జరుగుతుంది. చెడు ఇంకా బంద్ చేయకపోతే వాళ్ళు యుద్ధం పాకిస్తాన్ వాళ్ళు ఆపేసిండ్రు. వాళ్ళు మన ఈ భారత్ ఇండియా అనేది ఏమిటిది అనేది వాళ్ళకు గుణపాఠం చెప్పినట్లు అయిపోయింది మన నరేంద్ర మోడీ. దాని పట్లనే వాళ్ళకు దెబ్బతినిపోయినరు. వాళ్ళకు వాటర్ లేదు, తినతందుకు అన్నము లేదు. ఒక అరటి పండ్లు డజన్ కొన్ని తినతందుకు 176 రూపాయలు. ఒక వాటర్ బాటిల్ లీటర్ కొనుక్కోవాలంటే 250 రూపాయలు పెట్టిండ్రు వాళ్ళు. పాకిస్తాన్ వాళ్ళకు మెయిన్ ఏం అర్థమైపోయిందంటే ఇవి అన్ని వ్యవస్థలు మాకు ఆపేసిండ్రు. అన్నం తినలేకపోతున్నాం, మనం ఫుడ్ తినలేకపోతున్నాం, ఒక వాటర్ తాగలేకపోతున్నాం, ఏం తాగలేకపోతున్నాం. మనం వాళ్ళ మీదకి యుద్ధాలు చేస్తే ఇంకా ఎట్లా మన పరిస్థితి అని ఇది మొత్తం ఆపేసి పట్టుకే న్యాయమైంది. ఇంకా వీళ్ళు ఇట్లనే ప్రవేశిస్తే పాకిస్తాన్ వీళ్ళు లేపేస్తే ఇంకా బేపికర్ ఉంటుంది. వీళ్ళు మనం మీదికి యుద్ధానికి వస్తే మనం మోడీ సార్ అయితే కంపల్సరీ ఊకోడు. వెనక ముందు పట్లనే వ్యవహరిస్తారు. ముందు చూపే మన ఇండియా.